ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్తే అండి. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయం నుంచి 13వ శ్లోకం 14వ శ్లోకం ఆ రెండు శ్లోకాల యొక్క అర్థాలు తెలుసుకుందాం. సమం కాయ శిరో గ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిః బ్రహ్మచారి వ్రతే స్థితః మనః సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. మనిషి తన శరీరమును, మెడను, శిరమును అంటే శిరస్సును నిటారుగా ఒక సరళ రేఖలో నిలిపి చూపును ముక్కు కొన మీద స్థిరంగా ఉంచాలి. ఆ విధంగా కలత చెందనిది స్వాధీనమైనది అయిన మనస్సుతో భయరహితుడై మైదిన సుఖము నుండి పూర్తిగా విడివడి అతడు హృదయంలో నన్ను ధ్యానిస్తూ నన్నే చరమ జీవిత లక్ష్యంగా చేసుకోవాలి. రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.